నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ గేట్లను రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ కృష్ణారావు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సభ్యులు పరిశీలించారు. కండలేరు జలాశయంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీటి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లను పరిశీలించేందుకు విజయవాడ నుంచి నిపుణుల కమిటీ సభ్యులు వచ్చారు. హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కండలేరు హెడ్ రెగ్యులేటర్ అన్ని గేట్లను పరిశీలించామన్నారు. వాటర్ లెవెల్ ఎక్కువగా ఉన్నందువలన గేట్లు పూర్తి పరిశీలన సాధ్యం కాలేదని, వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత మరలా వచ్చి పరిశీలించి గేట్లు పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కండలేరు ఎస్సీ సుబ్రహ్మణ్యం, ఈఈ గజేంద్రరెడ్డి, డిఈ నాగేంద్రబాబు, ఏఈఈ అనిల్ కుమార్, జేఈ అనిల్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 1 మీటర్ పెడుతున్నారు. గేట్ కూడా పైకి లేపేదాకా సీలు దానికి తగులుతా ఉంటుంది. పెట్టేస్తే ఏమవుతుంది, టాప్ సీల్ లోంచి లీకేజ్ తగ్గుతుంది. చిన్న సింపుల్ ఏంటంటే చిన్న సింపుల్ ఇదేను, కానీ మనం ఎవరు ఉండము, వాడికి కన్స్ట్రక్షన్ వాడికి వదిలేస్తాము, వాడు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మనకు అది యాక్చువల్గా ఒరిజినల్ డ్రాయింగ్స్లో ఉండవు, నాకు తెలిసి. ఇక్కడ ఇచ్చిన దీని ప్రకారం చేసుకోవటం ఓపెన్గా ఉంటే ఏంటంటే ఒక ట్రైన్ తీసుకొచ్చి బయట లేపి పెట్టుకోవడానికి సార్ ఈజీగా ఉండేది. ఇప్పుడున్న రెగ్యులేటర్ కండిషన్ ఏంటి, ఎట్లా ఉన్నాయి, ఏం చేయాలని దాని మీద పిలిచారు. దాని మీద మేము ఇన్స్పెక్ట్ చేసాము. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా కాలం నుంచి గేట్లు సరిగ్గా ఆపరేట్ అవ్వటం లేదు, ప్రెజర్తో దింపాల్సి వస్తుంది, లేకపోతే లోపల నీళ్లు లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఏ విధంగా చేయాలనేది మేము వెళ్ళి చూసాము. ఇప్పుడు దానికి ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇస్తా ఉన్నాము. గేట్స్ మార్చాలా లేకపోతే కొత్త గేట్లు పెట్టాలా, ఎట్లా చేయాలి ఏంటనేది. అది చేయాలంటే రిజర్వాయర్ ఏ లెవెల్లో ఉంటే చేయాలి, వాటర్ ఉండగా చేయడానికి లేదు, డ్రైవర్స్ అక్కడికి వెళ్ళి చేయలేదు. దాన్ని బట్టి ఆ విధంగా మేము ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్కి ఎట్లా చేయాలి, ఆ గేట్స్ తర్వాత ఆపరేషన్ లేకుండా లోపల గ్రూవ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది నీళ్లు తగ్గిన తర్వాత వచ్చి చూస్తే కానీ కరెక్ట్గా చెప్పి చేయలేమని చెప్పారు. కండలేరు డ్యామ్లో వాటర్ ఇంపౌండింగ్ కెపాసిటీ పెంచుతున్నందువల్ల ఏవైనా సరే ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే ఏమన్నా ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అనే దానికి ఒక ఇన్స్పెక్షన్ సిఈసిడిఓ గారికి రాసాం. ఆ గేట్స్లో చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళ సజెషన్స్ కోరటానికిగా ఇన్ ఫ్యూచర్ దాన్ని రెక్టిఫై చేసి మనం ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ కండలేరు డ్యామ్లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నింపడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, గేట్స్ పరంగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి సిఈసిడిఓ వాళ్ళని ఆహ్వానించడం అయింది. ఇప్పుడు దీనివల్ల కండలేరు డ్యామ్కి కానీ లేకపోతే కింద ఆయకట్టు దారికి వాటర్ ప్రాబ్లం లేదు, మనకి డ్యామ్కి కానీ గేట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ చిన్న చిన్న ఇష్యూలు కూడా మనం రెక్టిఫై చేసుకుంటానికి వాళ్ళ సజెషన్స్ కోరుతున్నాం. వాళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళ సజెషన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఫ్యూచర్లో ఎట్లా ఓవర్కమ్ చేసుకొని మనం సిస్టాన్ని బాగా రెగ్యులేట్ చేసుకొని మంచిగా ప్రాపర్గా ఉండేట్టుగా చూసుకుంటానికి వాళ్ళని పిలిచాము. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.